హాయ్ హలో దిస్ ఈజ్ వాస్ శ్రీనివాస్. మనం చూస్తున్న ఈమె పేరు మున్ని. వయసు 58 సంవత్సరాలు. ఈమె క్యాన్సర్తో కూడా పోరాడి గెలిచింది. అయితే ఈమె కోసం మనకెందుకు అని అనుకుంటున్నామా? కానీ తప్పనిసరిగా ఈమె కోసం మనం తెలుసుకోవాల్సిందేనండి. కారణం, ఈ రోజుల్లో కేవలం వయసులో ఉన్న వాళ్ళు కూడా 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు నడిచేపటికి కాళ్ళు పీకుతూ ఉంటాయి, మడాలు నొప్పులు వస్తూ ఉంటాయి, ఆయాసం ఆవేశం అన్నీ కలిసి వచ్చేస్తాయి. ఎంతో ట్రైనింగ్ ఉంటే కనుక మనం నడవలేని పరిస్థితి. కానీ ఈమె ఈ వయసులో అది క్యాన్సర్తో బాధపడి ఏకంగా 18,000 అడుగుల ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేశారండి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ఎలా సాధ్యమైంది? ఇంత వయసులో ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఆమె యొక్క ఎవరెస్ట్ శిఖరం ఎక్కే ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? అసలు ఏంటి విషయం? అసలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎందుకు ఎక్కాలనుకున్నారు? అంత పట్టుదల కృషి ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రశ్నలెన్నో ఈమెను మనం అడిగి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు మున్ని కైసరి. నేను 58 ఇయర్స్ ఓల్డ్ అండ్ మొన్ననే ఏబీసీ చేసి వచ్చాను, ఎవరెస్ట్ బేస్ క్యాంప్. యాక్చువల్లీ ఐఎమ్ క్యాన్సర్ సర్వైవర్ అండి. అండ్ నేను దీనికి ముందుగా అంటే క్యాన్సర్ వచ్చి 5 ఇయర్స్ అయిన తర్వాత సర్వైవ్ అయ్యి మొత్తం అంతా ట్రీట్మెంట్ అయ్యాక గ్రాండ్ మదర్ కాంటెస్ట్కి బెంగళూరు వెళ్ళాను. దాంట్లో మన ఆంధ్ర నుంచి నేను వచ్చాను. అండ్ అది అయిన తర్వాత దయాల బుగ్గ్యాల్ ట్రెక్కింగ్ చేశానండి. అది యాక్చువల్గా చాలా చిన్న ట్రెక్కింగ్ అది. కాదంటే ఈబీసీకి ముందు చేయాలి ఏదో ఒకటి అని. ఈబీసీ ముందు రాలేదు నా థాట్లోకి, బట్ ముందు ట్రయల్ ఏదో వేయాలని చెప్పేసి ట్రెక్కింగ్ దయాల బుగ్గ్యాల్ది చేశాను. అది 13,500 feet అండి, ఉత్తరాఖండ్లో. అండ్ అది 4 days ట్రెక్ అది. అది అయిన తర్వాత నార్మల్గా ఈ డిస్కవరీ ఛానల్స్ అవి చూస్తా యూట్యూబ్లో చూస్తా అప్పుడు బేస్ క్యాంప్ అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ముందు ఒక 3.5 years వరకు అడిగాను మా వాళ్ళని, వద్దు అన్నారు. తర్వాత ఇంకెలాగో మొత్తానికి మొండిది అని చెప్పేసి నన్ను పంపించారు ఈబీసీకి. ఓకే, మీ ఏజ్ ఎంత మేడం? నా ఏజ్ 58 అండి. యాక్చువల్గా 58కి 1 km నడవాలంటేనే ఫ్లాట్గా ఉన్న రోడ్డు మీద చాలా కష్టమైన పరిస్థితి. మీరు అలాంటిది 18,000 అడుగులు ఏ విధంగా అలా మీరు రీచ్ అవ్వగలిగారు? నా స్పేస్లో నేను నడిచానండి యాక్చువల్గా. అంటే నేను ఎవరితో పోటీ పడలేదు. తర్వాత చాలా మెల్లిగా నడిచాను. అండ్ 5 hours అంటారు ముందు వీళ్ళు ట్రెక్ వాళ్ళు. కాదండి, 5 hours మట్టుకు అవ్వదండి. ఒక రోజుకి 9 hours 10 hours పడుతుంది నడవటానికి. సో ఎవ్రీడే 10 hours వరకు నడిచి అప్పుడు ఒక్కొక్క స్పాట్లో ఆగామన్నమాట. నైట్ హాల్ట్ ఉంటుంది మాకు. నైట్ హాల్ట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగానే నడవాలి, మళ్ళీ 9 hours. సో అట్లా నా ఒక్క స్పేస్లో నేను నడుచుకుంటూ మెల్లిగా మొత్తానికి చేరుకున్నాను ఎట్లాగో. ఫుల్గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులే వెళ్ళడం అనేది చాలా కష్టం. అలాంటిది మీరు క్యాన్సర్ని ఫేస్ చేశారు. అవునండి. కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినప్పటికీ అంత ఎత్తు ఎక్కి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి హెల్త్కి సంబంధించిన కండిషన్స్ ఏమైనా ఇబ్బంది పెట్టాయా? పడ్డాయండి. నేను పడ్డాను హెల్త్ కండిషన్స్లో. ఎందుకంటే అక్కడ గాడిదలు, గుర్రాలు, తర్వాత ఈ యాక్స్ అన్నవి అంటే ఎద్దులు లాంటివి అవన్నీ నడుస్తూ ఉంటాయి. దాని ఒక అంటే అవి వాటి శరీరంలో నుంచి వదిలే గాలి, తర్వాత ఈ పెంట వేస్తాయి, అది మనం పీల్చుకుంటాం అనమాట. ఆ పీల్చుకునే దాంట్లో మనకి హెల్త్ ఇష్యూస్ అన్న వస్తాయి. తర్వాత ఇండైజేషన్స్ కూడా అవుతూ ఉంటాయి. అది దేవుడి దేవలు నాకు అవ్వలేదు ఇండైజేషన్ అన్నది. ఎటువంటి అంటే పొట్ట ఇది అవ్వలేదు. కానీ ఇది పీల్చేటప్పుడు మట్టుకు నాకు దగ్గు అన్నది స్టార్ట్ అయిందండి. దగ్గు స్టార్ట్ అయ్యి తర్వాత మా ట్రెక్ అంటే గైడ్ ఏమనిందంటే, మీరు ఇంక ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుందండి, ఒక చోట ఉంది ఆగిపోవాల్సి వస్తుంది, ఇంకా మీరు ముందుకు నడవలేరు అని చెప్పింది. కాదంటే నేను మటుకు అన్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఈబీసీ చేరుతాను, నా హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నా నేను కేర్ చేయను, కానీ నేను మట్టుకు వెళ్తాను అని. కాదంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. మార్నింగ్ నన్ను తీసుకెళ్ళి డాక్టర్ చెక్ చేసిన తర్వాత బాగానే ఉందండి, ఏదో ట్యాబ్లెట్స్ తర్వాత ఈ కాఫ్ సిరప్ రాసిచ్చారు, అది తీసుకున్నాను. అది మామూలుగానే అది వాడిన తర్వాత నార్మల్ అయ్యింది, నేను చేరానండి. బేసిక్గా అసలు
ఆ ఎవరెస్ట్ మీద చలి అయితే విపరీతంగా ఇంక ఎముకలు కొరికే అంత చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి అంటారు. అవునండి. మీరు ఈ ఏజ్‌లో అలా ఏ విధంగా ఆ ట్రెక్కింగ్ అని చేయగలిగారు? అలా చలి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది పడింది? మాకు యాక్చువల్‌గా కఠ్మండు చేరిన తర్వాత అండి రాంచీ అని ఉంటది ఒక ప్లేస్. అక్కడికి 8 అవర్స్ అనమాట. బస్‌లో తీసుకెళ్తారు. అక్కడికి చేరిన తర్వాత మాకు క్లైమేట్ పాడైపోయింది. అసలు ఇంకా మీకు ఫర్దర్ వెళ్ళటానికి లేదు అనేసారు వాళ్ళే. గానీ మేము అక్కడే ఉండి 2 డేస్ చూసామనమాట. క్లియర్ అయితే వెదరు వెళ్ళొచ్చు అని. లుక్లాక్ చేరుకోవాలి మేము. అక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుద్ది మాది. అయితే 2 డేస్ ఉండిపోయాం మేము. ఉండిపోయిన తర్వాత ఏమైందంటే ఇంక క్లియర్ అవుతుంది వెదరు అనగానే 4:30 కల్లా మేము బయలుదేరిపోయామండి థర్డ్ డే. 2 డేస్ అక్కడ ఉండిపోయాం కాబట్టి థర్డ్ డే 4:30కి మేము ఎయిర్‌పోర్ట్ చేరిపోయి అక్కడి నుంచి మాకు ఫస్ట్ ఫ్లైట్ ఇచ్చారు. మేము చేరుకున్నాం లూక్‌లా. అక్కడి నుంచి మొదలైంది మా ట్రెక్. అండ్ స్నో అప్పటికి అంత పడలేదు గానీ ల్యాండ్ స్లైడ్స్ మట్టుకు ఉండేయన్ని. ల్యాండ్ స్లైడ్‌లో దానికి నేను తప్పించుకున్నాను ఒక చోట మట్టుకు. ఎందుకంటే పైనుంచి స్టోన్స్ పడిపోయినాయి కిందకి. అయితే మా గైడ్ పక్కకు లాగేశారనమాట. లాగేసి మేము మటుకు బ్రతికి బయటపడ్డాము. అండ్ ముందుకెళ్ళేటప్పటికి స్నో స్టార్ట్ అయిపోయింది. స్నోఫాల్ మట్టుకు చాలా ఉండింది. అండ్ మా ట్రెక్ ఆగిపోద్దేమో అనుకున్నాం ఒక ప్లేస్ అంటే గోరక్షేప్ అని ఉంది. అక్కడ చేరిన తర్వాత ఇంకెంత విపరీతమైన స్నో అంటే ఏయటం మాకు అంటే ముందుకు వెళ్ళటం కష్టమైంది ఆ స్నోలో. అయితే మాకు ఈ స్పైక్స్ అన్న ఉంటాయి బూట్స్‌కి. ఆ స్పైక్స్ వేసుకొని ముందుకెళ్ళాలి. ఆ స్పైక్స్ మేము తీసుకెళ్ళా. మాకు తెలియలేదు. అంటే ఇప్పుడు ఈ స్నో ఇంత పడతదని ఎవడికి ఐడియా రాలేదు. ప్లస్ మాకు అర్థం కూడా కాలేదనమాట. అంటే ముందుకెళ్తే ఎట్లా ఉంటదో ఏమో అని చెప్పేసి. ఇంకా అందుకని ఏం చేసామంటే ఇంక మెల్లిమెల్లిగా అడుగేసుకుంటా ముందుకెళ్ళాము. ఎళ్ళి మొత్తానికి ఎట్టి పరిస్థితిలో మా ఒక ట్రెక్కింగ్ అన్నది కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ జరిగినప్పుడు ఆ రాళ్ళు అయన్నీ కింద పడ్డాయని చెప్పి మీరు చెప్తున్నారు. అవును. మరి అలాంటప్పుడు మీకు ఇంకా ముందు పైకెళ్తే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అని ఒక భయపడి వెనక్కి వచ్చేద్దాము, తిరిగి వెళ్ళిపోదాము అలాంటి ఆలోచన మీకేమైనా వచ్చాయా? లేదండి. నాకైతే రాలేదు. కానీ గ్రూప్‌లో చాలామందికొచ్చినియి ఆ ఐడియాస్. వెళ్ళిపోవాలా ఏంటి ముందుకెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? ఇంకా ఎన్ని స్లైడ్స్ అవుతాయో తెలీదు. మట్టి స్లైడ్ గూడా అయిందండి మధ్యలో. సో, ఆ మట్టి దాటుకునే మేము ముందుకు అంటే మట్టి అంటే బురద మొత్తం అంతాను. ఎందుకంటే రెయిన్ పడతా ఉండింది ఒకవైపు. సో, మేము రెయిన్ కోట్స్ అవన్నీ వేసుకొని నడిచామనమాట. అంటే ఒక 1 డే రెయిన్ పడింది. పడినప్పుడు అది మొత్తం అంతా బురద అనమాట కింద. అసలు లెగ్ మనం ముందుకు వేస్తే మన కాలు ముందుకు వేసినప్పుడు మనం జారిపోతామేమో అన్న భయంతో మేము ముందుకు అట్లాగే నడుచుకొని వెళ్ళాము. అండ్ మాకు పోల్స్ ఉన్నాయి కాబట్టి చేతిలో ట్రెక్కింగ్ పోల్స్ దాన్ని బట్టి ముందుకు అట్లా సాగగలిగాం మేము. అక్కడ ఆ ఏరియాలో యావరేజ్ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉండి ఉంటుంది అంటే మైనస్‌లో? మైనస్ మాకైతే 15 ఉండిందండి వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత ముందుకెళ్ళేటప్పుడు ఇంకా తగ్గుతా వచ్చింది. అసలు 15 అంటే చాలా ఘోరంగా ఉంటది. అవునండి. ఏసీలోనే 16 మాక్సిమం. అలాంటిది మనకి వణికిపోతూ ఉంటాం. హ్మ్. ప్లస్ 16 ఇది -16కి వెళ్ళిందంటే అసలు ఇంకా ఘోరమైన పరిస్థితి. అవునండి. మీరు ఈ ఏజ్‌లో అలా ముందుకు ఎలా సాగగలిగారు? నేను యాక్చువల్‌గా ఇన్నర్స్‌తో పాటు వేసుకున్నది 7 అండి. 7 క్లోదింగ్ పైది వేసుకొని దాని పైన నేను మళ్ళీ డౌన్ జాకెట్ ఏసాననమాట. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నేను ముందుకెళ్ళగలిగాను. ఇప్పుడు 18,000 అడుగుల ఎత్తు మీకు ఎన్ని రోజులు దాన్ని రీచ్ అవ్వడానికి టైం పట్టింది? మేము 3వ తారీఖున బయలుదేరామండి ఇక్కడి నుంచి. అంటే లుక్లా నుంచి. అక్కడికెళ్ళేటప్పటికి 12 అయిందండి. 12వ తారీఖున చేరాం. అయితే మీరు ఎక్కడం ఏజ్ ఒక వంతైతే క్యాన్సర్‌తో బాధపడి మీరు ఈ విజయాన్ని సాధించారు. మీరు ఈ క్యాన్సర్‌తో ఉన్న పేషెంట్‌లకి గాని, లేదంటే నార్మల్ పర్సన్‌లకు కూడా ఎటువంటి సందేహం, సలహా ఇద్దామనుకుంటున్నారు? క్యాన్సర్ అన్నది నయం అవుతుందండి. ఏం భయపడక్కర్లేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ, తర్వాత హెచ్‌సీజీ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి, మీరు అసలు భయపడి ముందుకు సాగవలసిన అవసరమే లేదు. ట్రీట్మెంట్ అన్నది ఉన్నది. అండ్ మీరు రికవర్ అవ్వచ్చు. ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు మటుకు నాకు గూడా వచ్చినియి థాట్స్. అంటే బాబోయ్! ఇంత కష్టమా? ఎస్పెషల్లీ కీమోలో. చాలా బాధపడ్డానండి. కీమోలో మటుకు నేను 9 కీమోలయినియి నాకు. ఆ కీమోలో చాలా బాధపడ్డాను. ఇంకప్పుడు అనిపించింది నాకు ఏంటిది ఇంత బాధొస్తుందే, ఒక్కసారి పైకెళ్ళిపోతే బాగుండేమో అన్న థాట్ కూడా వచ్చింది. రాలేదని కాదు, తప్పకుండా వస్తాయి. అందరికీ వస్తాయి, సహజం అది. ఇంత బాధపడుతున్నాం గదా అని చెప్పి. కాదంటే నేను స్పోర్ట్స్ పర్సన్. నేను వాలీబాల్ ఆడేదాన్ని. తర్వాత ఈ
మ్యారథాన్స్ చేస్తాను, వాకింగ్ చేస్తాను. ఇవన్నీ ఉన్నదానికి నాకొచ్చింది ఏంటి అన్న ఒక డౌట్ వచ్చింది నాకు. బట్ ఎనీవే దేవుడు ఎట్లా చూపిస్తే దారి అట్లా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా దాంతో నేను అడ్జస్ట్ అయిపోయాను. ప్లస్ మా వాళ్ళ సపోర్ట్ కూడా, మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్, మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ముందుకు వెళ్ళగలిగానండి. అండ్ ఇది 5 ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ అయింది నాది. అండ్ ఇప్పుడు నాకు 5 ఇయర్స్ దాటిపోయింది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ప్లస్ నేను చెప్పవలసింది ఏంటంటే ఇది క్యాన్సర్ నయం అవుతుందండి. మీరేం బాధపడక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి ఒక మూల కూర్చొని దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు ఎప్పటికప్పుడు టైమింగ్ చూసుకొని ఆ టైంకి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మీ ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా బాగైపోతుంది. ప్లస్ ఈ 30 దాటిన వాళ్ళకి 35 దాటిన వాళ్ళ లేడీస్కి మీరు ఎప్పుడు బాత్ తీసుకున్నా కూడా మీరు చెక్ చేసుకోవాలండి. అది కంపల్సరీ. దట్ ఈస్ మై అడ్వైస్ టు యూ ఆల్. అండ్ పైనుంచి కింద వరకు చేసుకొని ఎక్కడైనా కూడా చిన్న లంప్ వచ్చిందన్నా కూడా మీరు దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ లేకపోతే చాలా కష్టం. నేను సాధించగలను అన్నది మటుకు మీలో ఉండాలి. అప్పుడు అది ఒక్కటి ఉంటే మటుకు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంతైనా మీరు ముందుకు సాగొచ్చు. ఇదండి, ఆమె వయసు 58, జస్ట్ నెంబర్ మాత్రమే అంటున్నారు. అదేవిధంగా క్యాన్సర్ అంతకు మించి వ్యాధి వచ్చిన పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పి ఈమె మాటల్లో మనం విన్నాం. అయితే ఈమె పట్టుదలకి, కృషికి అందరికీ రోల్ మోడల్గా ఉన్న మున్ని గారికి భారత్ లోకల్ న్యూస్ హ్యాండ్స్ ఆఫ్.